చేయగలుగుతారు అనేది మనం ఆల్రెడీ గూఢచారి అండ్ మేజర్ సినిమాల ద్వారా చూసాము. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ అయితే అదిరిపోయింది. సో ఎస్, ఈ సినిమా జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము మీ మాటల్లో ప్లీజ్. హలో అండి. హలో. చాలా నర్వస్గా ఉంది బాలకృష్ణ గారి ముందు నుంచి మాట్లాడాలంటే. సార్ నేను పెద్ద మాట్లాడే రకం కాదు సార్. బట్ ఒకటి, సెంచరీలు కొట్టే వయసు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఇది సార్ నాకు శాంతి 70mm మా పేరెంట్స్ నన్ను చిన్నప్పుడు వీకెండ్ తీసుకెళ్ళేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇది సార్ నాకు సినిమా అంటే. సో అండ్ అదే శాంతి 70mmలో నా ఫస్ట్ మూవీ గూఢచారి రిలీజ్ అయింది సార్, మెయిన్ థియేటర్గా. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు స్టిల్ ఆదిత్య 369 ఇమేజెస్, దాని పోస్టర్సే కనిపించినాయి నాకు. సో ఇట్స్ ఇట్స్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేని ఇది సార్. మీరు టచ్ అయిన జానర్ లేదు. మీరు అంటే యు ఆర్ జస్ట్ ప్రివిలేజ్ టు అవర్ ఇండస్ట్రీ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. సో అది మాటల్లో నేను ఇంకా చెప్పలేను సార్ ఇది. అండ్ సత్యభామ గురించి మాట్లాడితే, నన్ను ఈ స్టోరీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ముందు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు నేను చాలా అటాచ్ అయిపోయాను ఈ స్టోరీకి. అటాచ్ అయినప్పుడు ఇది ఎలాగైనా ఇది చెప్పాలి, దీన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అన్న ఇదితోటి స్టార్ట్ అయింది. దెన్ సుమన్, నేను, రమేష్ ప్రశాంత్ కలిసి టీమప్ అయ్యి రైటింగ్ మొదలుపెట్టాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం, చెప్పాము. ఆవిడ ఫస్ట్ సిట్టింగ్లోనే ఫస్ట్ ఇలా కూర్చుని స్టోరీ అవ్వకుండానే వెన్ ఆర్ యూ గైస్ షూటింగ్ అని అడిగారు. సో మేము వెంటనే అక్కడి నుంచి చక్కచక్క పనులన్నీ స్టార్ట్ చేసుకుని షూట్కి వెళ్ళాము. అండ్ దెన్ అసలు ఎలా అయిపోయింది ఇదంతా. ఇక్కడ నుంచి నేను ఈ ఈవెంట్లో ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను, అసలు నాకు నిజం అనిపించట్లేదు. యా. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సత్యభామ. ఇంకో సందర్భంలో టైం ఉన్నప్పుడు నేను దీర్ఘంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ నవీన్. అసలు మీరు యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సత్యభామ. అది రేపు తెర మీద చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సత్యభామ. నేను డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అనిల్ గారు, మీ ఎనర్జీ, మీ షార్ట్స్ బ్రేక్లో డాన్సులు, అసలు మేము సత్యభామ పెట్టుకుని చూసుకుంటాం. అసలు అదరు కూడా వేస్తారు మీరు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ యా, అండ్ June 7th ఒక ఇమోషనలీ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్ ఫిలిం ఇది. జనరలీ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక సింగిల్ పాయింట్ ఇన్వెస్టిగేషన్లో వెళ్తాయి, బట్ ఇది ఇమోషన్ చుట్టూ అది వెళ్తుంది. సో ఇమోషన్ చుట్టూ ఉన్న థ్రిల్లర్ కోట్ చేసిన మూవీ. సో ఐ రియలీ హోప్ అండ్ విష్ దట్ దిస్ మూవీ డస్ వెల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశికిరణ్ గారు, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మూవీని మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ. June 7th థియేటర్స్కి అందరితో, ఫ్యామిలీతో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని